నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. హైదరాబాద్ లోని నాంపల్లి బజాజ్ క్యాస్టిల్ ఫర్నిచర్ షాప్ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ. కాసేపట్లో విశాఖ ఉత్సవ్ ప్రారంభం. మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అంశాలపై హైదరాబాద్ నుంచి అజీం చందు, విశాఖ నుంచి చంద్రశేఖర్, మేడారం నుంచి తిరుపతి ఫీల్డ్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు మనకు అందిస్తారు. రైట్, ముందుగా హైదరాబాద్ లో చూద్దాం. హైదరాబాద్ నాంపల్లిలోని బజాజ్ క్యాస్టిల్ ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మంటల్ని ఆర్పుతున్నారు. 4 అంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగగా మొత్తం 6 మంటల్లో చిక్కుకున్నట్లుగా సమాచారం. వారిలో 2 కార్మికులతో పాటు 2 పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వారి పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. ప్రస్తుతం అజీం, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచావ్ క్యాస్టిల్ ఫర్నిచర్లో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో 6 చిక్కుకున్నట్లయితే మనకు స్థానికంగా ఉన్నటువంటి వారు సమాచారం ఇస్తున్నారు. ఇందులో 4 పెద్దవాళ్ళు, 2 పిల్లలు ఉన్నట్టు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ అంతా కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2 చిన్న పిల్లలు కూడా ఏదైతే సెల్లార్లో ఏదైతే వాచ్మెన్కి సంబంధించినటువంటి 2 పిల్లలుగా ఏదైతే చెప్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి 2 పిల్లలు, అలాగే 4th ఫ్లోర్లో కూడా 4 పైన వర్క్ చేసిన సమయంలో దాంట్లో చిక్కుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం 6 పైన ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే సుమారు 6 గాడిని తెప్పించారు, భారీ జేసీబీని తెప్పించారు, దీంతో పాటు భారీ ట్రైన్స్ తెప్పించారు. పైకి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ అంటే వివిధ రకాల డిఆర్ఎఫ్, పోలీసు, అలాగే దీంతో పాటు హైడ్రాతో పాటు వివిధ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వచ్చి ఏదైతే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో. అయితే టోటల్ 3 సైడ్స్ నుంచి దీనికి ఎంట్రీ ఉంది. అయితే మొదటి సైడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉన్నటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో ఆ ఎంట్రీలో అయితే ఫుల్ ఫర్నిచర్ ఉంది. సో దాంట్లోకి వెళ్ళి కూడా దట్టమైనటువంటి పొగ వస్తుంది. సో ఈ నేపథ్యంలో లోపలికి వెళ్ళని పరిస్థితి. సో మిగతా లెఫ్ట్ రైట్ సైడ్ సంబంధించినటువంటి మొత్తం కూడా అద్దాలతో క్లోజ్ చేసి ఉంది. సో అద్దాలతో క్లోజ్ చేసినటువంటి దగ్గర మొత్తం అద్దాలు కూడా బ్రేక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పొగ, మంచు కమ్ముకొచ్చినట్టు కూడా పొగ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా. సో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నేరుగా ఏదైతే సిపి సజ్జనార్, అలాగే హైడ్రాకి సంబంధించిన అధికారులు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎంఐకి సంబంధించిన ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా వచ్చి ఏదైతే ఇక్కడైతే స్వయంగా దగ్గరుండి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి వారి బంధువులు, స్నేహితులు అయితే పెద్ద ఆందోళనకైతే గురవుతున్నారు. సో లోపల ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే విషయంతో మనకి ఇంకా తెలియదు. సో సుమారు 2.5 గంటలు 3 గంటలు అవుతుంది ఫైర్ యాక్సిడెంట్ జరిగి, కానీ ఇంకా ఇప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి వాళ్ళైతే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు ఫైర్ యాక్సిడెంట్ కలిగే కారణాలు ఏంటి, అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది. 4 ఫ్లోర్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే మంటలు చెలరైనట్టు తెలుస్తుంది. ఈ మంటలు చెలరైనటువంటి 4th గ్రౌండ్ ఫ్లోర్ చెల్లార్ నుంచి కూడా 4 ఫ్లోర్స్ వరకు కూడా ఈ మంటలు చెలరేగడము, పూర్తిగా మొగతో మొత్తం కప్పిపోవడము. సో ఈ నేపథ్యంలో దాంట్లో ఉన్నటువంటి పిల్లలు అంటే చిక్కుకోపోవడము. సో దీనికి సంబంధించినటువంటి వారందరూ కూడా అయితే పెద్ద ఎత్తున ఆందోళన చెందడం. సో పోలీసులు, డిఆర్ఎఫ్ వీళ్ళందరూ అయితే ఇప్పటికైతే రెస్క్యూ కొనసాగుతున్నారు. రోబోటిక్ మిషన్స్ని కూడా తెప్పించి లోపల కొంత సెల్లార్ బ్రేక్ చేపిస్తున్నారు. లోపల అంతా కూడా బ్రేకప్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి పొగ ఏ మేరకు ఎలా వస్తుందో, లోపల ఎంత మేరకు అంటే ఫర్నిచర్ పెద్ద ఎత్తున ఫర్నిచర్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఫర్నిచర్ మొత్తం కూడా కాలిపోతుంది. సో ఫర్నిచర్ అంతా కూడా ఫోమ్తో, స్పాంజ్తో, అలాగే కర్టెన్ క్లాత్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏదైతే ఖచ్చితంగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగేసే నేపథ్యంలో చూస్తున్నాం మనం ఏ మేరకు పొగ వస్తుంది, ఎట్లా పోతుంది. 4 ఫ్లోర్స్కి సంబంధించినటువంటి. సో ఇటు సైడ్ అయితే గ్లాసెస్ బ్రేక్ చేయలేదు, కానీ వేరే సైడ్ అయితే కంప్లీట్గా గ్లాసెస్ బ్రేక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్లార్లో కూడా మనం చూస్తున్నాం ఇక్కడ సెల్లార్ కూడా తవ్వించే ప్రయత్నిస్తుంది. సెల్లార్లో పిల్లలు 2 ఎత్తుకోపోయినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మంటలైతే సెల్లార్పై ప్రయత్నం అయితే చేస్తున్నారు. 6 ఫైర్ ఇంజన్లు అయితే వచ్చాయి, భారీగా మరిన్ని ఫైర్ ఇంజన్లు కూడా వస్తున్నాయని చెప్తున్నారు అధికారులు. అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తున్నారు. గ్లాసెస్ బ్రేక్ చేయడము, లోపలికి వెళ్ళడము, లేదంటే వాటర్ ద్వారా వెళ్ళడం, రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సెల్లార్ని కూడా బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం కూడా చిన్నపాటికి జరుగుతుంది. ఎందుకంటే లోపల ఎవరైనా 2 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వారిని కూడా కాపాడేందుకు కూడా ప్రయత్నం జరుగుతుంది. సో మనం చూస్తున్నాం పొగ ఎలా వస్తుందో చూడండి. మన కింద గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్ నుంచి కూడా పొగ ఎలా వస్తుందో చూడండి. సో ఏ మేరకు ఫర్నిచర్ కింద గోడౌన్లో ఉంది. సో ఆ గోడౌన్లో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా కాలిపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్కి మరొక 2-3 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఉన్నటువంటి ప్రాణాలు ఏమై ఉన్నాయి, ఎలా ఉన్నాయి, సో వారు ఎలా ఉన్నారు అనే మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది. చిన్నపిల్లలు 4. సో ఆపరేషన్ ఎలా అజయ్ అయితే డంప్ క్లియర్ అయితే కానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి
అంటే అనువుగా లేదు అని మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చెప్తున్నారా? అండ్ ఆ లోపల చిక్కుకున్న 6 పరిస్థితి ఇప్పటి వరకు జరిగిన రెస్క్యూ ఆపరేషన్లు ఏమైనా వెల్లడించారా? లేదు, ప్రస్తుతానికి అయితే మీరు అన్నట్టు ఏదో గోడౌన్లో ఎక్కువ శాతం ఏదైతే స్టోరేజ్ ఉండిపోయింది. స్టోరేజ్ ఉండిపోవడం వల్ల అదంతా తొలగిస్తే కానీ అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి లేదు. సో లోపల అసలు ఎవరు ఉన్నారని చెప్పడానికి కూడా లేదు. సో పరిస్థితి ఇప్పటికైతే మనం మాట్లాడుతున్న అధికారులు మాత్రం ఇప్పటికైతే లోపల ఎవరు ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇంకా క్లారిటీ లేదనే విషయాన్ని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో 4కి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంకా అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే కింద ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ అంతా ఖచ్చితంగా షిఫ్ట్ చేస్తే కానీ లోపల ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. సో ఈ మొత్తం ఫర్నిచర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఫర్నిచర్ క్లియర్ చేయడంతో పాటు ఈ పొగ, మనం ఏదైతే పొగ చూస్తున్నామో ఇదంతా గ్లాసెస్తో 4 ఫ్లోర్స్ ఉండడం వల్ల మొత్తం కూడా పొగ లోపల ఉండిపోయింది. సో దీని లోపల పొగతో ఉన్నటువంటి వారు లోపల ఎలా ఉంటారు అనేది మనం కొంతమేర ఊహించవచ్చు. సో ఎలా ఉందంటే తర్వాత ఆ విషయం మనం చర్చించుకోవచ్చు. సో దాని పైన క్లారిటీ తర్వాత వస్తుంది. కానీ ఏమైతే పొగ బయటికి పోవడం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసింది. సో ఈ నేపథ్యంలో గ్లాసెస్ అన్నీ కూడా విండోస్ ఓపెన్ చేయడం, గ్లాసెస్ బ్రేక్ చేయడం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పొగ అంతా అయితే ప్రస్తుతానికి బయటికి వెళ్ళిపోతుంది. సో దీనికి సంబంధించి ఇవంతా క్లియర్ చేయడం, గోడౌన్లో ఉన్న వస్తువులంతా ఫర్నిచర్ అంతా క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాత ఈ పొగ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పటికైతే వాటర్ ద్వారా అయితే మొత్తం మంటలు అయితే ఆర్పేటువంటి ప్రయత్నం ఫుల్ ఫ్లెడ్జ్గా చేశారు. సో ఈ నేపథ్యంలో దాని లోపల ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, సో ఎలా రెస్క్యూ ఆపరేషన్ ఇంకెంతసేపు కొనసాగుతుంది, దీనిపై అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సజ్జన కూడా కాసేపటికే మీడియాతో మాట్లాడారు. సో ఖచ్చితంగా లోపల ఉన్న అందరినీ రక్షిస్తాము, సో పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ క్లియర్ చేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మరి చూడాలి, ఇంకో 2-3 గంటలు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. 2-3 అవర్స్లో దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది, అసలు ఎలా మంటలు అంటుకున్నాయి అనే విషయాలు ఎలా అంటే కూడా ఇంకో కొద్దిసేపట్లో మనకు తెలుసు. మనం చూస్తున్నాం ఇక్కడ హజా ఇస్తున్నారు, చూడండి, మనం లైవ్లో చూస్తున్నాం. లోపల ఉన్నటువంటి వారి ప్రాణాలు సురక్షితంగా ఉండాలని చెప్పి కూడా వారు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడైతే వాళ్ళు నమాజ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. హజా ఇస్తున్నారు ప్రస్తుతం. సో హజా ఇచ్చిన తర్వాత నమాజ్ కూడా చదువుతారు. లోపల ఉన్నటువంటి ప్రాణాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి వారు ప్రార్థన చేస్తున్నారు. ఎంతో ఆవేదనతో వాళ్ళు చేస్తున్నారు. లోపల నుండి ప్రతి ఒక్కరు సురక్షితంగా రావాలని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే ప్రయత్నం నమాజ్ కూడా ప్రార్థనలు అయితే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంతసేపు కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది, సో దీనికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియండి మాత్రం మరికొంతసేపు మనం వేచి చూడాల్సి ఉంటుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మచ్చా ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. ఈ సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లా మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ కొల్మూరు వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది. కానీ కింద సెల్లర్లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలిసింది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అవుతలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. సో ఆ పొగ ఉండడం వల్ల అవునవును, అది ఒకసారి మనం అవునవును ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా హైడ్రా ఆఫీసర్స్, మనము ఫైర్ జిహెచ్ఎంసీ అందరూ కలిసి ఒక ఆడిట్ చేసి మనము ఏమేమో రెక్టిఫై మెజర్ తీసుకుంటాం. ఈరోజు నాంపల్లి మచ్చా ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫైర్ ఇన్సిడెంట్ కావడం జరిగింది. ఈ సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లా మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లానే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, అట్లానే ఎమ్మెల్సీ